డీటెయిల్స్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నర్సీపట్నం సమీపంలోని మాకవారిపాలెంకు ర్యాలీగా వెళ్తున్నారు. ఇక విశాఖ విమానాశ్రయంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దారి పొడుగునా ఎక్కడికక్కడ కూడా అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం చేరుకొని నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ను పరిశీలించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. తర్వాత అక్కడి నుండి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్కు చేరుకుంటారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి గిరిజన విద్యార్థులను ఆయన పరామర్శిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వైఎస్ జగన్ ఎక్కడికి చేరుకున్నారు? ప్రస్తుతం అభిమానులు ఎలాంటి ఏర్పాటు చేశారు? రైట్ సాయిరాం, చూసుకుంటే ఏదైతే ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనలో నేపథ్యంగా విశాఖ వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే ఆయనకి కేటాయించినటువంటి ఆ రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఆ రోడ్డు మార్గం ద్వారా ప్రస్తుతం అయితే ఆయన అనకాపల్లి చేరుకోవడం అయితే జరిగింది. అనకాపల్లి నుంచి అక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే అక్కడ నుంచి కూడా లెఫ్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకపాలెం వద్ద ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉందో మెడికల్ కళాశాలను కూడా ఆయనైతే సందర్శించుతున్నారు. సందర్శించిన తర్వాత అక్కడ నుంచి మీడియాతో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే తాళపాలెం వద్ద జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అంతా కూడా అయితే చేరుకోవడం జరిగింది. మరోవైపు చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఒక కోలాహల వాతావరణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ శ్రేణులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. పూర్తిగా జై జగన్ అంటూ కూడా నినాదాలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తాళపాలెంకి సంబంధించి ఈ ప్రాంతానికి అయితే మరికొద్దిసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి కార్యకర్తలు నాయకులు కూడా ఆయనకి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, చెప్పండి, ఏం చెప్పబోతున్నారు? నా పేరు కనికెళ్ళ అమ్మాజీ అండి. ఎసరాయవరం మండల అధ్యక్షురాలని, పాయకరావుపేట నియోజకవర్గం. మన రాష్ట్ర స్పీకర్ గారు జగన్ గారిని చాలా మర్యాదపూర్వకంగా ఆహ్వానించి నీకు దమ్మున్నవాడు ఎవడన్నా ఇక్కడ రండి అని నిరూపించమన్నాడు. అందుకని చెప్పి ఆయనకి ఎంత దమ్మున్నదో ఇప్పుడు నిరూపించడానికి ఆయన వస్తున్నారు. ఆయన ఎంత మర్యాదపూర్వకంగా అయితే పిలిచారో జగన్ గారు కూడా అంత మర్యాదపూర్వకంగానే వచ్చారు. మరి అలా మీరే సవాల్ చేసి మీరే పిలిచి మమ్మల్ని అడ్డుకోవడంలోనే ఏమన్నా మమ్మల్ని అడ్డుకోవడంలో ఏమన్నా నీతి న్యాయం ఉందా? మీకు నీతి న్యాయం ఉంటే మమ్మల్ని అడ్డుకోకూడదు. కార్యకర్తలు ఎవరిని రానివ్వకుండా చేసేస్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అడ్డుకున్నారు. ఎన్నో బైకులను ఆపేశారు. అలాగే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఆవిడ ఒక పవిత్రమైన పదవిలో ఉన్నారు. స్పీకర్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఒక పవిత్రమైన పదవిలో ఉంటూ కూడా జగన్ గారిని దమ్ముంటారని ఆయన ఏమన్నా అల్లాటప్ప నాయకుడు కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు. అటువంటి ఆయనకి ఎటువంటి విలువ నుంచి మీరు ఎందుకు వచ్చారు? అసలు ఎసరాయవరంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే జగన్ గారిని ఇప్పుడు ఒక నియోజకవర్గ పరిస్థితి కోసం రాలేదండి. మొత్తం మా జిల్లా పరిస్థితుల కోసం వచ్చాం మేము. జిల్లా మొత్తం అంతా మాదే. ఒక నియోజకవర్గం మాది కాదు, మొత్తం జిల్లా మాది, రాష్ట్రం మాది. కానీ రాష్ట్ర పరిస్థితుల గురించి వచ్చాం మేము. ఇప్పుడు బల్క్ ట్రక్ ఉంది అక్కడ. బల్క్ ట్రక్ కోసం ఎంతో మంది జనాలు అక్కడ తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మాని ఎంతో బాధపడుతున్నారు. అక్కడ వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు? ముందే జగన్ గారి పరిపాలనలో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గా ఇప్పుడు ఉన్న అనిత గారు అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ రోజు అందరికి కిడ్నీలు పాడైపోతాయి అన్నారు, లివర్లు పాడైపోతాయి అన్నారు, జబ్బులు వచ్చేస్తున్నాయి అన్నారు. అన్ని అన్న మాట ఈ రోజు నేను పైకి వెళ్తాను, నేనేమో పై వాళ్ళతో మాట్లాడతాను, నాకు త్రోవ ఇవ్వండి, నేను వెళ్తాను. నీకు త్రోవ ఇవ్వకుండా చేసుకునే పరిస్థితి ఎవరు తెచ్చారు? మీరే తెచ్చారు. జనాలు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? మీకు ఎందుకు త్రోవ ఇవ్వలేదు? మీరు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్, మీరు అయినా సరే మీకు త్రోవ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీరు చేసిన అబద్ధాలు, మీరు చేసిన మోసాలు జనాలకు తెలిసిపోయాయి. మీరు కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, మాయలు చేస్తున్నారు. ఇవన్నీ జనాలకు తెలిసిపోయాయి. అందుకే మీరు బ్రతిమాలుకున్నారు. నాకు త్రోవ ఇవ్వండి, నేను పైకి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడతాను, పర్మిషన్ తెద్దాను. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రంలోని నిరంకుశ పాలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలోని ప్రజలను మోసం చేసి సూపర్ 6 అని అనేక అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర మోసం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిపి ఈ రాజు వచ్చారు. కానీ వచ్చింది ఏది కూడా ఒక్క అబద్ధాన్ని, ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా వాళ్ళ యొక్క మీడియా ఏదైతే ఎల్లో మీడియా ఉందో ఆ మీడియాని మభ్య పెట్టుకొని ఈ రోజున ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ
గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక సవాల్ ఇచ్చినాడు. అయ్యా అయ్యన్న పాత్రుడు గారు, మీరు స్పీకర్ సీట్ లో ఉన్నారు, కానీ మీరు చేస్తున్న మాటలకి ఏమైనా అర్థం ఉందా? మీ నోరుకి ఏమైనా అర్థం ఉందా, పొద్దుందా? ఒక సామాన్యమైన తాగుబోతోడు కన్నా అద్దానంగా మాట్లాడేవాడిని ఈ రోజు స్పీకర్ సీట్ లో కూర్చోబెట్టడమే దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న పేదల గురించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి తప్పకుండా పోరాటం చేస్తాడు. ఎప్పుడైనా సరే అమ్మా మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా ఈ రోజు మన జిల్లా ఆంధ్రాకి వస్తున్నారంటే ఒక్కొక్కరికి చెమటలు పట్టిపోయి పోలీసులు 33 చెరువులు నీళ్ళు తాగిలాగా చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి మబ్బి పెట్టి మారిగా పూసి ఆ ఆడవాళ్ళకి చెప్పండి చెప్పండి. ఆయన నియోజకవర్గంలో నాకు మెడికల్ కాలేజ్ తెలియదండి ఆయనకి, ఎందుకంటే ఆయన నియోజకవర్గం కదా, అతను ఏంటంటే ఏదైనా మాపేసేయగలడు. అదే మరి ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఆయన వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు, లేదు రారు ఇవ్వాలా ఆయన నిరూపించడానికి. చెప్పండి చెప్పండి. ఈ రోజు మహిళలకి చాలా అన్యాయం చేసి ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందు అమ్మ మీకు అవి ఇస్తాము మీకు ఇవి ఇస్తాము, నిరుద్యోగ ఉద్యోగులకి 3,000 అమలు చేస్తాము, ఆడపిల్ల నలుగురున్నా నలుగురు కనండి, నలుగురికి 5,000 చెప్పిన ప్రతి నెల వేస్తాము అనేసి మాయ చేసి మంత్రాలు చేసి ఓటు వేయించుకున్నారు. ఈ రోజు ఏం చేసావు నువ్వు? ఆ నడి రోడ్డు మీద మహిళలు కానీ తర్వాత ఉద్యోగం లేని వాళ్ళు కూడా వాళ్ళేమో చూసుకుంటే పాయకరావుపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో నక్కపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బల్కరాబు సమస్య మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇప్పుడే రావడం అనేది జరిగింది. మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా వీరంతా కూడా వినతిపత్రం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే చెప్పిన పరిస్థితి అది కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం తాళపాలెం వద్ద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.